అందరికీ జై భీమ్. అంబేద్కర్ గారి 135వ జయంతి శుభాకాంక్షలు ప్రజలందరికీ తెలియజేస్తున్నాను. నేను కర్నూలు జిల్లాలో అంబేద్కరిస్టుని. నా పేరు పుసులూరి చిరంజీవి. ఈ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా మేము తీసుకున్న ఒక కీలకమైన ఒక కార్యక్రమానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మీకు చెప్పాలని చెప్పి ముందుకు రావడం జరిగింది. ఈ సందర్భంగా ముఖ్యంగా కర్నూలు జిల్లా ప్రజలు, మీ అందరికీ తెలుసు, తొందరలో పార్లమెంటు అలాగే అసెంబ్లీలకు సంబంధించి డీలిమిటేషన్ జరగబోతుంది. 2029 ఎలక్షన్స్ కొత్తగా ఏర్పాటు చేయబడే పార్లమెంటు స్థానాలు, తర్వాత అసెంబ్లీ స్థానాల వాటికి జరగబోతున్నాయి ఎలక్షన్స్. ఈ సందర్భంగా మేము తీసుకున్న ఒక గట్టి నిర్ణయం ఏంటంటే, ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఒక ఎస్సీ రిజర్వ్డ్ పార్లమెంటు స్థానాన్ని ఏర్పాటు చేసుకోవాలి. ఆ రకంగా మనం ఉద్యమించాలి. మీ అందరికీ తెలుసు, ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన పార్లమెంటు స్థానాలు ఒకప్పుడు ఉండేటివి. అలా పార్లమెంటుకి వెళ్ళిన వ్యక్తులు ఇద్దరు. వారు సర్దార్ నాగప్ప గారు, అలాగే దామోదరం సంజీవయ్య గారు. ఆ తర్వాత చాలా కాలం, సుమారు 60 ఏళ్ళు ఇక్కడి నుంచి ఎస్సీలకు పార్లమెంటులో ప్రాతినిధ్యం లేకపోవడం అనేది చాలా బాధాకరమైన విషయం. అలాగే ప్రజల స్థితిగతులు చూస్తే ఎస్సీలది ఈ ప్రాంతంలో చాలా దౌర్భాగ్యమైన పరిస్థితులు ఉన్నాయి. ప్రోగ్రెస్ లేదు. పొలిటికల్గా ఎన్నో రకాల ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఈ సందర్భంలో పొలిటికల్గా అలాగే మిగిలిన సామాజిక రంగాల్లో ఎస్సీలు ఎదగాలంటే ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఇప్పుడున్న 2 పార్లమెంటు స్థానాలు అయితే 2 పార్లమెంటు స్థానాల్లో ఒకటి, లేదా ఇంతకు మించి పెంచినా కూడా ఒక స్థానాన్ని ఎస్సీ రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీ మనం చేసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి మీకు అందరికీ తెలియజేస్తున్నాను. దీనికి సంబంధించిన గ్రౌండ్ వర్క్ జరుగుతుంది. త్వరలోనే ఒక పెద్ద కార్యక్రమం కూడా దీని మీద జరగబోతుందని చెప్పి మీకు తెలియజేస్తూ, ఈ అంబేద్కర్ జయంతి నాడు మీరందరూ కూడా దీనికోసం ఒక ప్రతిజ్ఞభూని మాతో కలిసి ఉద్యమించాలని చెప్పి మీకు తెలియజేస్తూ మిమ్మల్ని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై భీమ్, జై భారత్. మరొకసారి అంబేద్కర్ గారి జయంతి శుభాకాంక్షలు.